సభా సరస్వతికి నమస్కారం. ఈనాటి 33వ వార్షికోత్సవానికి రసరంజని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి సదస్సులకు, నాటకాభిమానులకు, రసరంజని ఇష్టలకు అందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని దీప ప్రదీపనం చేసేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. వేదిక మీదటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా మనవి. అరుణ్ కుమార్ గారిని ప్రార్థనను ఆలపించాల్సిందిగా మనవి. ఆననం భూతగణాదిసేవితం కపిద్ధజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ప్రతి ఏటా ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని రసరంజని యొక్క ఉనికిని చాటుకోవడానికి వీలుగా వార్షికోత్సవం నిర్వహించుకుంటోంది రసరంజని. 33 ఏళ్ల చరిత్ర రసరంజనికి. మహానుభావులైనటువంటి హెజ్జే దొరగారు, గరిమెళ్ళ రామూర్తి గారు, మొదల నాగూర్ శర్మ గారు, సోమయాజులు గారు, ఇలా ఎంతోమంది పెద్దల యొక్క ఆశీస్సులతో, దీవెనలతో ప్రారంభింపబడినటువంటి రసరంజని ప్రతి నెల టికెట్ కొనుక్కొని నాటకం చూడాలి అనేటువంటి ఒక ఆదర్శం కోసం పనిచేయడం అనేటువంటిది తెలుగునాట ఇది గొప్ప విషయం. హైదరాబాద్లో మరీను ఈ ప్రయత్నం చేస్తున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహింపబడుతున్నప్పుడు ఒక పట్టుమని 100 మంది కూడా మేము చూడడానికి రాలేదు అని చెప్పినటువంటి ఆలోచన ప్రేక్షకులకు కలగాలని చెప్పని నేను ఈ విషయాన్ని కావాలని చెప్పి అంటున్నాను. ఎవరి కోసం ఈ ప్రయత్నం? ఎవరి కోసం నాటకం? ఎవరి కోసం ఈ వార్షికోత్సవం? ఎవరి కోసం అని చెప్పని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేసి ఉత్సవాన్ని చేయడం మా కోసం కాదే, రసరంజన్ కోసం కాదే. తప్పకుండా నాటకాభిమానులు చాలామంది ఉంటారు ఈ హైదరాబాద్లో. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆనందిస్తారని చెప్పనే చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ మొదలుపెట్టాం. రేపు మరింతగా, ఎల్లుండి అంతకంటే ఎక్కువగా మీరు వచ్చి ఆనందించి, అభిమానించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, సినిమా నాటక రంగాలు రెండింటిని కూడా 2 కళ్ళుగా చూసేటువంటి సన్మిత్రులు శ్రీ రేలంగి నరసింహారావు గారిని తమ సందేశాన్ని అందించాల్సిందిగా మనవి. పెద్దలు పూజ్యులు రమణాచారి గారికి, అలాగే ఓలేటి పార్వతీశం గారికి, శ్రీ అండ్ శ్రీమతి రావు గారికి, డాక్టర్ గారికి, అలాగే మీకు వచ్చిన కొద్దిమంది ప్రేక్షకులైనా నాటకం మీద ఉన్నటువంటి మక్కువతో వచ్చారు మీరు. నిజంగా మీకు అభినందనలు. నిజంగా కూడా చెప్పాలంటే 33 సంవత్సరాల నుంచి వీరు పడుతున్న ఆవేదన ఎంత అంత కాదు. ఒక మనిషి బిడ్డ పుట్టడానికి 9 నెలలే కావలసింది. కానీ వీళ్ళు అంతకుముందు ఎంతో శ్రమపడి 33 ఏళ్ల క్రితం కొంతమంది పెద్దలు కలిసి రసరంజనిని ఏర్పాటు చేశారు. మరి ఎన్ని నెలలు పట్టిందో నాకు తెలియదు వాళ్ళు రసరంజనిని ఏర్పాటు చేయడానికి. పెరిగి పెద్దదయ్యింది. కానీ వారు టిక్కెట్ రూపంలో దీన్ని చెయ్యాలి, ప్రేక్షకులు రప్పించాలి. ఆ టిక్కెట్ కాస్ట్ కూడా ఎంతండి? 10 రూపాయలు. అను ఉద్దేశంతో వీరు స్థాపించారు.
ఇది ఈరోజు 34 సంవత్సరాల్లో అడుగు పెట్టబోతుంది రసరంజని అనేది. అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే, సినిమా రంగం కానీ టీవీ రంగం కానీ అంతకుముందు ఉండే కాదు మాకు. నా చిన్నతనంలో నాటకాలే. మేము నాటకాలని పాలకొల్లో నేను తెల్లవార్లు కూర్చుని చూసినేవాడిని నేనండి. నాటక పోటీలు జరిగాయి, తెల్లారుజాము 4-5 దాకా జరిగాయి. ఆ తెల్లవార్లు 4-5 దాకా చూస్తూనే ఉండేవాడిని. జడ్జిమెంట్ అయితే 6 అయిపోయేదండి తెల్లారి. వెనకాల మాకు సూర్యోదయం అయ్యేది మాకండి. అలాగే పక్క ఊర్లో నాటిక పోటీలు నాటకాలు జరుగుతున్నాయంటే బళ్ళు కట్టించుకుని వెళ్ళేవారు. బట్ ఈరోజు నాటకం వేస్తున్నారు అనేటప్పటికీ జనం కరువైపోతున్నారు, ఎందుకో తెలియదండి. మరి అది ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా పెరుగుతారని నమ్మకం నాకైతే ఉంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా సినిమా రంగం వచ్చిన తర్వాత కొంచెం వెనకబడిందేమో అని నా డౌట్. టీవీ రంగం వచ్చి మా సినిమాని డామినేట్ చేసింది కొంతకాలం. ఇప్పుడు మా సినిమా రంగాన్ని పుంజుకుంది అనుకుంటున్న టైంలో ఓటీటీలు వచ్చి డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడండి ఓటీటీ వచ్చి డామినేట్ చేస్తుంది. అలాగే ఒకదాన్ని మించి ఒకటి డామినేట్ చేస్తూనే ఉంటాయి. ఈ డామినేషన్లో భూమి గుండ్రముగా ఉన్నది అని చెప్పడానికి నా ఉద్దేశం మళ్ళీ నాటక రంగం మళ్ళీ వస్తుందని. సో రావాలి కూడా డెఫినెట్గాను. వస్తే ఇది స్థాపించినటువంటి పెద్దల ఆత్మకు శాంతి ఉంటుందండి నిజంగా కూడా. ఈ రసరంజనిని స్థాపించిన వ్యక్తులు ఉన్న పెద్దవాళ్ళు, వారికి ఆత్మ శాంతిస్తాయండి అన్నీ కూడా. ఏది ఏమైనా నాటక రంగం ఇలాగే ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కలగజేసిన రసరంజని వారికి, అలాగే రసరంజనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తుతం ఉన్నటువంటి బృందం వారికి నా యొక్క అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెద్దలు డాక్టర్ జీవీఎస్ రావు గారు సుప్రసిద్ధమైనటువంటి ఈఎన్టీ స్పెషలిస్ట్గా హైదరాబాద్లో తెలుగునాట మనకందరికీ తెలిసినటువంటి వారు. ఈ నాటక రంగం అన్నా లేక సాంస్కృతిక రంగం అన్నా ఎంతో అభిరుచితో దాన్ని ప్రోత్సహించాలని ముందుకొచ్చేటువంటి పెద్ద ఆయన, వారిని తమ సందేశం అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. సభకు నమస్కారం. రేలంగి నరసింహరావు గారు చెప్పినట్టుగా నాకు మరి నాటకాలు చూసేంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను చదువుకునే రోజుల్లో ఇప్పటి రచయిత, మీకు తెలిసిన రచయిత మరుదూరి రాజా గారు ఒక నాటకం వేశారు. వారు చెప్పినట్టుగా ఆ నాటకం తెల్లవారుజామున నాటక పోటీలు నేను చదువుకున్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు స్కూలు ఒంగోలులో జరిగిందనమాట. జరిగినప్పుడు ఆ నాటకం రాత్రి 12 మొదలు పెడితే ఉదయం తెల్లవారుజామున 4-5 అయిపోయింది. చివరి సీన్ ఏంటంటే, ఈ మరుదూరి రాజా గారు దాంట్లో హీరో. ఆయన అద్భుతంగా నటించి కింద పడిపోతాడు అనమాట. పడిపోతుంటే చనిపోతుండే, అందరూ నిజంగా చనిపోయాడేమో అనిపించే రకంగా అంత సన్నగా ఉన్నారు మరుదూరి రాజా గారు. అది నా జీవితంలో చూసినటువంటి మొట్టమొదటి నాటకం. రెండోసారి అంటే జీవితంలో చివరి నాటకం కూడా అదే. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, కళ అంటే చాలా అభిమానం. మొన్న మన TV5లో జరిగినటువంటి అన్నమయ్య సంకీర్తనలు, ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగేటువంటి శివోహం అనేటువంటి పెయింటింగ్ ఆర్టిస్టులు చేసేటువంటి కళ ప్రదర్శన, ఇప్పుడు నాటకం. ఈ నాటకానికి ఇతోధికంగా ఏదన్నా చేయగలిగితే ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు జస్ట్ వచ్చిన తర్వాత సారు పాదాభివందనం చేయటం నేను రమణ గారికి. ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామికి ప్యాంటు చొక్కా వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా అనిపిస్తున్నారు. వారి మీద ఇక్కడ చూపించే వాళ్ళందరూ అభిమానం చూస్తుంటే ఆయన నిజంగా కదిలొచ్చే దేవునిలాగా అనిపిస్తున్నారు. తర్వాత ఈ నాటకం మీద ఇంత ఆనందం, ఇంత అభిమానం కలిగి దీనికి సహాయ సహకారాలు అందించాలని అనిపించడానికి కారణం మన దీర్ఘాస విజయభాస్కర్ గారు, నా మిత్రులు. మరి ఏదో హాయ్ బ్రో అనో హాయ్ ఫ్రెండ్ అనో పిలుచుకుంటూ ఉంటాం. వారి ఆహ్వానంతో ఈ రసరంజని సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా టీవీని చూడకండి రా, సెల్ ఫోన్ చూడకండి రా అని రేలంగి నరసింహరావు గారు భూమి గుండ్రంగా ఉందని ఒక పదం చెప్పారు. అక్కడి నుంచి మొదలు పెడతాను ఉపన్యాసం. ఇంకొక నిమిషం మాట్లాడతాను. నేను ఆపరేషన్ చేసిన ప్రతి పిల్లలకి చెప్తుంటాను, తల్లిదండ్రులకి, అమ్మా సెల్ ఫోన్ దయచేసి ఇవ్వగాకండి, టీవీ ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టగాకండి.
తర్వాత పెద్దలు ఆపరేషన్ చేసిన తర్వాత నా పేషెంట్స్ ఈరోజు ఆపరేషన్ చేసి రేపు రౌండ్స్కి నేను వెళ్తే అందరు చక్కగా బెడ్ మీద కూర్చొని నవ్వుతాం పలకరిస్తుంటారు నన్ను. తర్వాత ఎక్కడో 1% బెడ్ మీద పడుకొని ఉంటారు. వాళ్ళు చెప్తుంటాను, దయచేసి టీవీ చూడగాకండి, మీ వృత్తి ఏంటో ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించండి, దేశం చాలా బాగుపడుతుంది, మీ మనసు చాలా బాగుంటుందని చెప్తుంటాను. మరి నేను ఇచ్చేటువంటి సందేశం ప్రతి పెద్దలకి ఈ టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు, ఈ వార్తాపత్రికల ద్వారా కావచ్చు కోరిక అంది, కళ్ళుని పాడు చేసుకోవద్దురా బాబు, మనసును పాడు చేసుకోవద్దు ఈ సెల్ ఫోన్ చూసి టీవీ చూసి అని చెప్తే వాళ్ళు నెమ్మదిగా కనీసం 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళ కన్నా కూడా ఈ నాటకం వైపు వస్తారు. ఈ నాటకం అనేది ఒక దృశ్య కావ్యం, చాలా అద్భుతంగా ఉంటుంది, మనసును ఉత్తేజపరుస్తుంది. తప్పితే కళ్ళని పాడు చేయదురా అని చెప్పి ఒక మాట చెప్పగలిగితే, కళ్ళని మనసును పాడు చేయదురా అని ఒక మాట చెప్తే ప్రజలందరూ భూమి గుండ్రంగా తిరిగి మళ్ళీ నాటకాల వైపుకి ప్రజలందరూ వస్తారని కోరుకుంటున్నాను. అలా జరగాలని ఈ కళామదల్లి రచంజని మీరందరూ కూడా బాగా సక్సెస్ అయ్యేట్టుగా చూసుకోవాలని కోరికతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ జివిఎస్ రావు గారికి నమస్కరిస్తూ, ఈనాటి ముఖ్య అతిథి సారస్వతాభిమాని మనందరికీ తెలిసినటువంటి పెద్దలు డాక్టర్ ఓలేటి భారతదేశం గారు తమ సందేశాన్ని అందిస్తారు. అందరికీ నమస్కారం. రసరంజని 33వ వార్షికోత్సవ సందర్భంగా ఒక మంగళకరమైన సన్నివేశంలో మనం అందరం కలుసుకున్నాం. ఈనాటి సభాధ్యక్షులు, రసరంజని ఆ దీపం వెలిగిస్తే కొంతసేపు అయ్యాక అది కొండెక్కిపోతుంది. అలా రెపరెపలాడేటువంటి దీపానికి ఒక చెయ్యి అడ్డం పెట్టి రసరంజని యొక్క భవిష్యత్తును కూడా నడిపించినటువంటి దీక్షాదక్షులు ఈనాటి అధ్యక్షుడు రమణాచారి గారికి ఇతఃపూర్వమే ప్రారంభ ఉపన్యాసం చేసి, నాటకమే ఒక జీవనాడి, సినిమాలు వగైరాలు ఎన్ని వచ్చినా కాల పరిభ్రమణంలో తిరిగి దానికి అటువంటి వైభవం సంఘటిల్లుతుందని మనకి హామీ ఇచ్చిన రేలంగి నరసింహారావు గారికి, సపత్నీకంగా వచ్చారు ఆయన. మామూలుగా అతిథిగా కాకుండా ఒక వదాన్య వరేణ్యుడై ఉన్నారు ఆయన. రసరంజనికి తన వదాన్యతను ప్రకటించినటువంటి డాక్టర్ జివిఎస్ రావు గారికి, ఆహుతులైన మీ అందరికీ నమస్కారం. మనకి కవిత్రయంలాగా వాగ్గేయకారత్రయంలా మరొక త్రయం ఉన్నది, దాని పేరు వ్యాఖ్యానకారత్రయం. ఆంగ్లంలో గాంధీ గారు చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావుడి పేరు మెల్వెల్ డిమెల్లో. ఆంగ్లంలో చెప్పాడు ఆయన. మనం 60వ దశకానికి గుర్తు చేసుకుంటే ఓ చిన్న ట్రాన్సిస్టర్ని కూడా పెట్టి అది వినబడి వినపడక కింద మీద పడితే ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు బినాకా గీత్మాల వచ్చేది శ్రీలంక నుంచి. దాన్ని నిర్వహించిన అమీన్ సాయోని హిందీలో వ్యాఖ్యానకారుడు. మన భాగ్యవశాన తెలుగులో అటువంటి వ్యాఖ్యానకారుడి పేరు ఉషశ్రీ. ఈ ముగ్గురు కలిస్తే వ్యాఖ్యానకార త్రయం. ఈ ఉషశ్రీ అనేటువంటి వ్యక్తి భారతం, భాగవతం, రామాయణం తప్ప ప్రపంచం లేదు. కానీ రేడియోలో పనిచేస్తున్నప్పుడు అనేక మంది పెద్దవాళ్ళని తీసుకొచ్చేవాడు ఆయన. ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు విజయవాడ కేంద్రం ఆకాశవాణి నుంచి 70 సంవత్సరాలకి పూర్వం. ఆయన ఒక ప్రశ్న వేశాడు ఆయన, ఏమండి ఇంత పెద్ద సంస్కృతి, ఆధునిక యుగం వచ్చింది, ఆధునిక కాలం వచ్చింది, సమాజం అంతా ఆధునికంగా నడుస్తోంది, ఇప్పటికి కూడా మీ గురించి మీరు చెప్పండి అంటే భారత కాలం నాడు అని మొదలు పెడతారు. ఆధునికం వచ్చిన తర్వాత, ఇంత నాగరికత వచ్చిన తర్వాత ఆధునిక సాహిత్యంలో గొప్పది రాలేదా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నిజమేనండి, మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైంది. కథలో ఏమొచ్చిందో నాకు తెలియదు, కవిత్వంలో ఏమొచ్చిందో నాకు తెలియదు, వ్యాసరచనలో ఏమొచ్చిందో నాకు తెలియదు, నవల రచనలో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ నాటక రకంలో ఆధునిక మహాభారతం అని చెప్పుకునే ఒక నాటకం వచ్చింది, దాని పేరు కన్యాశుల్కం అన్నాడు ఆయన. ఆ అన్న వ్యక్తి పేరు పాలగమ్మి పద్మరాజు గారు. కనుక ఆధునిక కాలం ప్రవహించినట్టు ఆధునిక మహాభారతం కూడా ఏర్పడినటువంటి తొట్టతొలి ప్రక్రియ కూడా నాటకమే, అది కన్యాశుల్కం. కనుక ఎటువంటి ఎగుడు దిగుడులు ఏర్పడినా నాటకం అనేది చిరంజీవిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి మహనీయులు దాన్ని కాపు కాస్తున్నంతకాలం, మీలాంటి రసజ్ఞులంతా ఇక్కడ కూర్చుని ఆసీనంతకాలం దానికి శ్రీరామ రక్ష స్వస్తి. ఇలాంటి వాళ్ళు కాపు కాస్తున్నంతసేపు, మీలాంటి వాళ్ళు వచ్చి శ్రీరామరక్షగా నిలిచినంతసేపు నాటకం చిరంజీవి అని అన్నారు.
అది అలాగే ఉండాలని చెప్పని భావిస్తూ రసరంజనికి కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉందో చాలా గొప్పగా కృషి చేస్తున్నారు. మా నటరాజు గారు కానీ కార్యదర్శిగా, అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీ రామకోటేశ్వరరావు గారు కానీ, కోట్ల హనుమంతరావు గారు కానీ, దీర్ఘాసి విజయభాస్కర్ గారు కానీ, అలాగే తంగిరాల అరుణకుమార్ గారు, మోహన్ సేనాపతి గారు, నారాయణ స్వామి గారు, రామశాస్త్రి గారు, వెంపటి రాధాకృష్ణ గారు, పుండరీకాక్ష శర్మ గారు, కేకే రెడ్డి గారు, వీళ్ళందరూ సభ్యులుగా చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈ కార్యక్రమాలను మనం నిర్వహించుకోగలుగుతున్నాం. ఇప్పుడు రసరంజన్ ఉపాధ్యక్షులు శ్రీ రామకోటేశ్వరరావు గారిని క్లుప్త సుందరంగా మాట్లాడాల్సిందిగా మనవి. ఇవాళ సాంఘిక నాటకం, ఆ నాటకాన్ని చూస్తే అయ్యో అని మనం ఎప్పుడు ఊహల్లో విహరిస్తూ ఉంటాం కనుక అదే ఆనందంగా ఉంటుంది మనకి. కాబట్టి ఇవి ఎందుకురా చూడటం, నేను అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా నాకున్నాయి. ఒక ఆయన ఏదో నాటకం గురించి మామూలుగా సాంఘిక నాటకం చూస్తూ వాళ్ళు ఆ సమస్యను చర్చిస్తుంటే వాళ్ళు ఏదో చర్చించుకుంటున్నారు లేరా, మనకెందుకు పదండి పోదాం నాటకం ఏం చూస్తామని వెళ్ళిపోయారు. తప్పకుండా మీరందరూ ఇలాగే నాటకాన్ని ఆదరించండి. నాటకాన్నితోనే పెన్నునిద్ర వదిలించేది నాటకమే, సమాజాన్ని పెన్నునిద్ర కానీ వదిలించేది చైతన్యపరిచేది నాటకమే. ఆ నాటకం పోయిన రోజు జీవోత్సవాల్లాగా మారిపోతామని నా ఉద్దేశం. మీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు, కానీ నేనైతే నాటకం లేకపోతే మనం అందరమే చైతన్య రహితులం అయిపోతామనే నమ్మకం నాకు ఉంది. సరే, ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాసేపట్లో నాటక ప్రదర్శన ఉంటుంది కాబట్టి టీవీజీ కళాక్షేత్రం కర్నూలు వారి ద్వారా శ్రీ కళారత్న పత్తి ఓబులయ్య గారు దర్శకులుగా సామా నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. ఓబులయ్య గారిని వేదిక మీదకి వచ్చి ఈనాటి ముఖ్య అతిథి ఇతర పెద్దల చేతుల మీదుగా సత్కారం పొందాల్సిందిగా మనవి. పత్తి ఓబులయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించాల్సిన బాధ్యత ఉంది. 100 సంవత్సరాల కంటే ముందు రసరంజన్ని స్థాపించి దాని అభ్యుదయానికి పాటుపడినటువంటి పెద్దలు శ్రీ జేవి సోమయాజులు గారు, ఆచార్య ముదలరామశర్మ గారు, గరిమెళ్ళ రామ్మూర్తి గారు, తాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, ముట్నూరి కామేశ్వరరావు గారు, మిక్కిలి ఫ్రాన్సిస్ గారు, సుసర్ల కామేశ్వర శర్మ గారు, నారాయణ గారు, వీళ్ళందరూ మాతో ఉన్నటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. ఇటీవలే ఈ మధ్య మన మధ్య చాలా గొప్ప స్ఫూర్తిని అందించేటువంటి మహానుభావులు, ఈ రసరంజనికి వ్యవస్థాపకులు, రసరంజనికి మొట్టమొదటి అధ్యక్షులుగా ఉన్నటువంటి నాకెంతో ఆత్మీయులు, మేమెంతో అభిమానించేటువంటి గౌరవనీయులు, ఐపీఎస్ ఆఫీసర్గా తానున్న, తానొక వ్యక్తిగా, తానొక వ్యవస్థగా, తానొక మార్గదర్శిగా ఉంటూ రసరంజనిని ముందుకు నడిపినటువంటి శ్రీ హెజ్జె దొరగారు ఇటీవలే దివంగతులయ్యారు. వారి జ్ఞాపకార్థం, స్మృత్యర్థం ఒక 2 నిమిషాల పాటు మౌనం వహించి తర్వాత వందన సమర్పణ చెప్పుకుందాం. ఇప్పుడు అందరం నిలబడి మౌనం పాటిద్దాం 2 నిమిషాలు. అరుణ్ కుమార్ గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. వందన సమర్పణ తర్వాత 5 నిమిషాల లోపుగా పద్యనాటక ప్రదర్శన ఉంటుంది. పద్యనాటకం సామా. రసరంజని 33వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మొదలుపెట్టి 3 రోజుల పాటు వార్షికోత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ మొదటి రోజు. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా సభా కార్యక్రమంతో పాటు నాటకం ఉంటుంది. దీని తర్వాత ఒక 5 నిమిషాల్లోనే నాటక ప్రదర్శన మొదలవుతుంది. ఈరోజు సభా కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులు, అభినందనలు అందజేసిన పెద్దలు, సభాధ్యక్షులు, మా అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణ గారికి, అలాగే
ఎన్నో హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించి అశేష ఆంధ్ర ప్రజల్ని ఆకర్షించిన శ్రీ రేలంగి నరసింహారావు గారు, అలాగే డాక్టర్ ఈ నాటకానికి ఈరోజు కార్యక్రమానికి తమ వంతు సహాయాన్ని అందించిన డాక్టర్ జీవీఎస్ రావు దంపతులకి, హితభాషి, మితభాషి, మృదుభాషి సాహితీవేత్త ఓలేటి పార్వతీశం గారికి, అలాగే సాంస్కృతిక శాఖ సంచాలకులు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు ఈ 3 రోజుల కార్యక్రమానికి వెనుదన్నుగా ఉండి మాకు సహాయ సహకారాలు అందించిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారికి, ఆ శాఖ అమాత్యులు వారు మాకు అభినందనలు ఆశీర్వచనాలు అందించారని మేము భావిస్తూ వారికి కూడా కృతజ్ఞతలు. ఇకపోతే ఈ నాటక దర్శకులు అడగంగానే వచ్చి వేస్తామండి అని చెప్పిన పత్తి ఓబులే గారికి, వారి బృందానికి, ఉపాధ్యక్షులు చక్కటి భాషణ చేసిన మా రామకోటేశ్వరరావు గారికి, వేదిక ముందున్న మీకు, ఆహ్వానించబడ్డ అనేక కారణాల వల్ల రాని ఎంతోమంది మిత్రులు, వాళ్ళకు కూడా వాళ్ళ అభినందనలు ఆశీర్వచనాలు మాకు ఉంటాయని భావిస్తూ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెంటనే నాటక ప్రదర్శన మొదలవుతుంది. నాదు కోర్కెను మన్నెంత మోదమొప్పు కొను బిగి కౌగిలెను ప్రియా కోమలంగా నేను నియంత్రణను ఈ ఆటవిక సామ్రాజ్యంలో ఎదురు లేకుండా బ్రతికిన వాణ్ణి. నన్ను గజ దొంగగా శిక్షించి ఉరి శిక్ష వేస్తే ఆ శిక్షను సింహంలా స్వీకరించి నిలబడ్డవాణ్ణి. ఆ మరణ శిక్ష నుంచి నువ్వు తప్పించినంత మాత్రాన నీ మాట వింటాననుకోకు. నీ స్వార్థానికి తల ఊపి నీ కవిగిట కరిగిపోతానని భ్రమపడకు. నాది భ్రమ. నన్ను రెచ్చగొడుతున్నావు. కారాగారంలో వేసి తినడానికి ఇన్ని మెతుకులు వేసి నిన్ను నానా చిత్రహింసలకు గురి చేస్తాను, జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను నీకు కోరుకున్న బానిసను, అంతేకాని నీ కోరికకు బానిసను కాదు. బలవంతంగా నది వద్దకు నీరు త్రాగడానికి తీసుకుపోవచ్చునేమో గాని బలవంతంగా నీరు త్రాగించలేము. ఇది కూడా అంతే. పోతురాజు, అమ్మా, ఆ పరంధాముని హెచ్చరించి వదిలేశానమ్మా. ఇప్పుడు ఆ శిక్ష ఈ మాఘ అనుభవిస్తాడు. మాఘని కారాగారంలో వేసి తినడానికి ఇన్ని మెతుకులు వేసి నా కోరికను అంగీకరించేంత వరకు మీకు తోచిన చిత్రహింసలు పెట్టండి. అమ్మా, ఎవరిని? ఈ మహావీరున్నా? ఆ మహావీరుడే మొదలెక్కి ఉన్నాడు, ఓటరించి ఉన్నాడు. మొదలు దిగితేనే కానీ తన బ్రతికేమిటో తనకు తెలియదు. తీసుకెళ్ళు. మాఘ, ఇక నేను నిన్ను హింసించలేను. సామా ప్రేమను అంగీకరించు. ఇంత చిత్రహింస భరించిన తర్వాత కూడా ఇంకా అంగీకరించమంటావా పోతురాజు? అంగీకరించకపోతే నిన్ను చంపమని కూడా చెబుతుంది. ఓ బానిసవు, యజమాని మాట వినాలి కదా. అరే, నేను ఎన్ని హింసించినను అట్లా మౌనంగా బాధను భరిస్తూ కూర్చున్నావు, కానీ ఒక్కసారి కూడా వలదు అని చెప్పలేదు. పౌరుషమున్నవాడు హింసను మౌనంగా భరిస్తాడు, పిరిగివాడు వద్దని వారిస్తాడు పోతురాజు. నీవు బానిసవు, యజమాని మాట విను, లేకపోతే ఈ శిక్ష నీకు పడుతుంది. సామ, నిన్ను కోరుకుంది. బాగా సామ నిన్ను కోరుకుంది.
జగదేక సుందరి అనిపించుకున్న సామ ఎందరో ఎందరో మరెందరో రసికులను తమ చుట్టూ తిప్పుకుంది. వారు కాదన్నదని పిచ్చి వాళ్ళైపోయిన వారెందరో. అలాంటి సామ ప్రేమను నువ్వు నిరాకరించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అయినా సామకి ఏమి తక్కువ మాగా? అదే మదగ జగమన సామనడకల సొగసు. మాగా సామ మదగ జగమన సామ నడకల సొగసు వర్ణింప సాధ్యమే వసుధయందు. కోమడి పలుకులు కోటి చిలుకలకు మాటలు నేర్పును మహిత శక్తి. కన్నుల చెంపులు కాంతులు విరచిమ్ము వెల్గొనరేలును వెలవెలబో. సందేహము గల్గు మాగా సందేహము గల్గు సన్నుతాగి నడుము చూడ కలదో లేదో చూపరులకు. నిన్ను ఒలచిన సుందరి నెలరు చూపి మరులు గొనుమయ్య మాగా విమల యసాన పడతి నిను కోరె కాదన్న బ్రతుకలేదు. పడతి నిను కోరె కాదన్న బ్రతుకలేదు. తనదు ప్రేమను కాదనదగదు మగ తనదు ప్రేమను కాదనదగదు నీకు. ఆమె ఉన్మాది ప్రవర్తన ఏ స్థాయికి పోతుందోనని నాకు బాధగా ఉంది మాఘ. మాఘ నీకు చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పక తప్పలేదు. ఈ చిత్రహింసలు నువ్వొక్కడవే అనుభవించడం లేదు, సాటి బానిసలందరూ అనుభవిస్తూ ఉన్నారు. సాటి బానిసలు ఈ చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నీ వల్లే నీవు దారికొచ్చేంత వరకు వారిని కూడా చిత్రహింసలు పెట్టమంది. అలా శిక్షించడానికి వారణాసి నుండి 10 మంది దుండగులను కూడా రప్పించారు. మాట సామ అలా రాక్షసిలా ఎందుకు మారిపోయిందో నీకు అర్థమై ఉంటుంది. ఆమె ప్రేమ సఫలము కాకపోవడంతో సామ అలా రాక్షసిలా మారిపోయింది. ఆమె ప్రేమను నీవు అంగీకరించకపోతే ఈ మారణకాండ కొనసాగుతూనే ఉంటుంది. మారణకాండ ఆగడం కూడా సంభవమే. ఇప్పుడు నేనేం చేయాలి? మాఘ నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సామా ప్రేమను అంగీకరించడము, లేదా ఆమెను చంపివేయడం. ఆమెను చంపేయాలా? చంపకపోతే ఆమె మనందరినీ చంపేస్తుంది. బానిసత్వం ఎంత దారుణం కదా. బానిసత్వం మేము బానిసలమే కాదు, పశువులం. వెట్టి చాకిరి చేయడమే కాని పట్టుపట్టి ఇదేమిటి అని అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న బానిసలు. బానిసకు బానిసకు పరమాన్నము పరమచేదు. మగ బానిసకు పరమాన్నము పరమచేదు.
బహుళ దుఃఖప్రదం వగు వైభవము వెట్టి చాకిరి ఎన్నను వ్యతలమయము వెట్టి చాకిరి ఎన్నను వ్యతలమయము పశువులను బోలె నరకాన బ్రతికినాము పశువులను బోలె నరకాన ఇలా బ్రతికినా పోతురాజు, ఈ మారణ హోమానికి విముక్తి నా అంగీకారమేనా? మీ అంగీకారమే. నా సాటి బానిసలకు చిత్రహింసలు తప్పిపోతాయా? తప్పిపోతుంది. అది నీ చేతుల్లో ఉంది. ఈ మాఘ సామా కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు. చెప్పు, సమాధానం చెప్పు. మాఘాని కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు. ఆనందం, సంతోషం. అలాగే ఆగు. సాటి బానిసలు కేవలం చిత్రహింసల నుంచి తప్పిస్తే సరిపోదు, వారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వదిలేయాలి. అలా వదిలేస్తేనే నేను ఆమె కోరిక తీర్చగలను. అంతేగాని కేవలం చిత్రహింసల నుంచి తప్పిస్తే సరిపోదు. సామాతో చెప్పు, మాతో సామా కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు. అలాగే సంతోషం. నా వీరశేఖరుడు నా ప్రేమను ఆమోదించాడే, నీకేమనిపిస్తుందో చెప్పు. పూరకం వచ్చింది మీకమ్మా, ఊరకే చూసేదాన్ని నాకేమనిపిస్తుంది? అనిపించాలి, బానిసలందరికీ విముక్తినిచ్చాను, నీకు తప్ప. అదేనమ్మా నా బాధ. ఇప్పుడు అనిపిస్తుంది చూడు. సజ్జిక, నా ఆస్తిలో కొంత భాగాన్ని నీకు రాసిచ్చి దాన్ని నీకు ఆర్మగాన్ని యజమానుల్ని చేస్తాను. ఇప్పుడు అనిపిస్తుందమ్మా. ఏమని? ఆకాశాలకి ఎగిరిపోవాలనిపిస్తుంది. ఎగిరిపోదులే కానీ వెళ్ళి నా పడక గదిని అందంగా అలంకరించు. మాగా వస్తున్నాడు, నీ వెళ్ళి రమ్మని కూడా చెప్పు. అలాగేనమ్మా. నా హృదయ సామ్రాజ్యాధిష్ట స్వాగతం. నా మనోమందిరం నీ మగసిరితో సార్థకం చేయడానికి వచ్చిన విశ్వసుందర స్వాగతం. రా, ఒక్కసారి బిడియారా ఈ నవూర రాణిని కౌగిలించి ఆ కౌగిట ప్రణయ భోగాన్ని కలిగించు. కౌగిలి చేరరార ప్రియా, కాముని చేతికి చిక్కి ఆతితో సాగిల మృక్కెదను మదన సన్నిధి వీడను విశ్వసుందరా. రాగసరాగములు దనియా రామ విరాగము వీడి వేగమే బాగుగా ఏలుకొనునను మగ బాగుగా ఏలుకొనునను ఆగు. ముద్దు ముచ్చటకు కూడా ముహూర్తం ఉన్నది సామ. ఎందరో ఈ ప్రణయ మందిరాన నీ ఎదపై సరస సుధా తరంగాల ఓలలాడి ఉంది. ఆ వరుసలో నేను ఉన్నాను అనే సత్యాన్ని మరుగుపరిచి
నీ మనసును నా మీద ప్రయోగించి నన్ను బలవంతంగా ఒప్పించావు. నేను కూడా ఒప్పుకోలేదు మాఘ. సహజంగా నీకున్న మానవత్వపు విలువ నా బలపు వాడుకుంది. నీతో సాంగత్యాన్ని సాధించుకుంది. నువ్వు సాధించిన ఈ సాంగత్యం యాంత్రికమని నీకు తెలియదా? మాఘ, ఏమిటి నువ్వు అంటున్నది? నీ దగ్గర నా సాటి బానిసలు చిత్రహింసలు మీర్చడం నాకు చాలా బాధ కలిగించింది. అందుకే నీ బలహీనతను వాడుకున్నాను, ఒక అసత్యాన్ని చెప్పాను. ఆ సత్యం వల్ల ఎంతో మంది బానిసలను విడిపించగలిగాను. అది చాలు సామా, అది చాలు. ఈ మాగా ఖండంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కోరిక తీరడం అసంభవం. ఈ కుతంత్రం ఎంతో మందికి స్వతంత్రం ప్రసాదించింది. చాలు సామా, అది చాలు. నన్ను క్షమించి యజమాని, నేను చేసిన మోసానికి నేనే శిక్ష అనుభవిస్తాను. విషం నన్ను క్షమించు. పవిత్రమైన దంపతులకు పుట్టిన ఈ జన్మం అపవిత్రమైపోయిన నీ స్పర్శతో కలంకం చేయలేను. మనసు అనే మంత్రం వేసి నన్ను యంత్రం చేయాలనుకున్నావు. మళ్ళీ జన్మంటూ ఉంటే పవిత్రతకు నిలయమైన నా ప్రియురాలికే అంకితం. జన్మకు అంత అలంకారం కావాలి కానీ అహంకారం కాదు. దాని ఆకర్షణతో ఐశ్వర్యం అనుభవించడం తప్పు. నీ మనసు బుద్ధి ఏనాడో నీ కన్యత్వాన్ని వరదలోకి లాగిందో మనసు మలినమైపోయింది. మనసు లేకున్నా ఉంది అని నీవు భ్రమపడ్డా. ఆ భ్రమకు నేను లోను నన్ను క్షమించు. ఇది కూడా ఒక భ్రమే. ఈ భ్రమలో నేను బ్రతకలేను. ఒకవేళ బ్రతికిన ఇన్ని పుణ్యవ్రతాలు చేస్తే కానీ ఈ పాపాన్ని నేను బాపుకోలేను. నాకు నిష్కృతి కాదు. అందమే ఆనందమంచు భావించితి, విటుల పీడించితి వేశ్యననుచు. ధనము శాశ్వతమని ధన పిశాచినగుచు, విటుల పీడించితి వేశ్యనగుచు. శారీర సుఖము శాశ్వతమని విటుల పీడించితి వేశ్యనగుచు. ధనహీనుడైన చోదరి చేరనివ్వక విటుల పీడించితి వేశ్యనగుచు.
కంతుడైనను చేసితే కాంతదాసు వట్టిపోయెను వెలయాలి యవ్వనంబు. సారి సంపర్కము వలదు, సారి సంపర్కము వలదు చెమటలారా. నా పాపానికి నిష్కృతి కావాలి, నా ఈ పాపానికి నిష్కృతి కావాలి. నేను కూడా ఈ త్యాగధనుడిపై పడి మరణిస్తాను. అందుకే నీకోసమే వచ్చాను. నీలో కలిగిన పశ్చాత్తాపము నీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది. రా తల్లి, నీ జీవితాన్ని ఈ సమాజానికి ఒక సందేశంగా వినిపించి మరెవ్వరూ నీ మార్గాలను భార్యలున్న భక్తులు వేశ్యాభాగ్యుల మాయలో పడకుండా వారినందరినీ మంచి మార్గమును నడిపించు. నీచమైన బానిస వ్యవస్థను నిర్మూలించడమే ఈ సమాజ శ్రేయస్సుకు అవసరమని బుద్ధ భగవానుడు ప్రవచించిన ఈ బాగా వల్ల ఎందరికో బానిసత్వం నుండి విముక్తి లభించింది. నీలోని పాపానికి ఈ పుణ్యము సమానమైంది తల్లి. నీవు కడు ధనురాలు సర్వ మానవాళి సౌఖ్యము కోరెడు. బౌద్ధ మతము విశ్వపూజితము. బానిసలను వదలి పావన చరితవై పావన చరితవై బ్రతుకవమ్మ సామ హిత సుమతివై. సమాజానికి ఎంత నరకప్రాయమో తెలుసుకున్న నాడు మీ జీవితాలు మంగళప్రదమవుతాయి. ఆలి సరిసాటి ఏ వెలయాలు లేదు, సాధ్వి భార్యయే కాని ఏ సాని కాదు. భార్య బిడ్డల మధ్య బ్రతుకుడయ్యా, భార్య బిడ్డల మధ్య బ్రతుకుడయ్యా. మహానుభావులారా, భార్య బిడ్డల మధ్యన బ్రతుకుడయ్యా. మంగళం నీకు, మంగళం మంగళం. గచ్చామి శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి. ప్రముఖ చెవి ముక్కు గొంతు డాక్టరు, మీరు కళ్ళ మీద పడ్డారేంటి డాక్టర్ గారు అని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట. ఏంటంటే ఈ కళలు లేకపోతే మానవ జీవితం ఇంత అభివృద్ధి చెందేది కాదు. ప్రతి కళకి దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కళలను బ్రతికించాలనే కోరిక నాకు చాలా ఎక్కువ అనమాట. మొన్న అన్నమయ్య కీర్తనలు, దాని తర్వాత
శివోహం ఈ పెయింటింగ్ ఆర్టిస్ట్ని సన్మానించడం, దాని తర్వాత ఇప్పుడు నాటక వేళ వేసేటువంటి నటుల్ని సన్మానించడం చేయటం డాక్టర్ రావు సిఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరగడం జరిగిందనమాట. తర్వాత ఇంకా ముందు కూడా తోలుబొమ్మల ఆట వేసేటువంటి వాళ్ళని కూడా సన్మానించాలి, వారికి కూడా ఏదో ఒక చేయూత ఇవ్వాలన్నటువంటి కోరిక ఉంది. మరి ఈ కళలు నశించిపోతున్నాయి. తర్వాత ప్రతి పిల్లలు కూడా ఏదైనా ఏడిస్తే తీసుకెళ్ళి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ తర్వాత లేకపోతే టీవీ ముందు కూర్చోబెడుతున్నారు. ఏమవుతుంది టీవీ ముందు కూర్చుంటే సెల్ ఫోన్ చూస్తే ఏమవుతుందండి అని చెప్పి అడుగుతున్నారు కదా. మాటలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ సెల్ ఫోన్కి ఒక ఎడిక్ట్ అయిపోతారో, ఈ టీవీకి ఎడిక్ట్ అయిపోతారో వాళ్ళు ఏడుస్తున్నారు కదా, వాళ్ళ చేతులు ఇది పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మాటలు రాకుండా పోతాయి అన్నమాట. ఇదేంటి సెల్ ఫోన్ చూస్తే టీవీ చూస్తే మాటలు రాకుండా పోతుంటే, అవునండి, మానవ బంధాలన్నీ కూడా అనుబంధాలన్నీ కూడా తెగిపోతున్నాయి. ఈ కళ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన మానవ బంధాలు అనుబంధాలు అన్యోన్యత అన్నీ కలిసి ఉండడం కోసం ఉపయోగపడే ఈ కళల్ని మనం వాటిని జీవితంతో జీవించేట్టుగా మనం చేయాలన్నమాట. దానికోసం ఈ ప్రయత్నం. తర్వాత మరి ఇందాక సెల్ ఫోన్ చూస్తే టీవీ చూస్తే మాటలు రావు అని చెప్పి మీరు అన్నారు డాక్టర్ గారు. మరి సెల్ ఫోన్ చూస్తే ఇంకేదైనా సమస్య ఉందంటే అవునండి, రేడియేషన్ ప్రభావం తప్పకుండా ఉంది. తర్వాత జలుబు చేస్తుంది, మీకు తెలియదు, సెల్ ఫోన్ తీసుకెళ్తే ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు, లేదా చెవి దగ్గర పెట్టుకొని వింటూ ఉంటారు. చెవి వినికిడిపోయి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి అది షుగర్ కావచ్చు, లేకపోతే జలుబు కావచ్చు, లేదా శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి కావచ్చు, లేదా వైరస్ వల్ల కూడా కావచ్చు. కానీ దాంతోపాటు ఈ సెల్ ఫోన్ మన చెవుల్ని పాడు చేస్తుంది అనమాట. అదే మన నాటక కళకు వచ్చి నాటకం మన ఎదురుగా కనిపించేటువంటి దృశ్యాలను చూడటం వల్ల ఇటువంటి ఈ కళను ఆరాధించిన వాళ్ళం అవుతాం. మనం ఇటువంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కళ ప్రకృతి సిద్ధమైనటువంటి కళల్ని ఆరాధించండి, ఆహ్వానించండి, వాటిని వాళ్ళందరినీ కూడా ఆదరించండి. దీనివలన అటు మనుషులు కూడా ఈ కళ మీద ఆధారపడే బ్రతికే వాళ్ళు ఆ కళ మీదే జీవిస్తుంటారు అనమాట. వాళ్ళని కూడా మీరు టికెట్ 10 రూపాయలు అని చెప్తున్నారు. ఆ 10 రూపాయల టికెట్ కోసం కాదు, మీరు తప్పకుండా ఇది కళ, ఈ కళ జరిగేదంతా కూడా సత్యం. మీరు సినిమాల్లో చూసే అవన్నీ కూడా అసత్యాలు, అవన్నీ జరగవు, అసలు ఎట్టి పరిస్థితులు జరగవు అనమాట. ఈ నాటకాల్లో జరిగే సత్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సత్యాన్ని మీరు నమ్మండి. ఈ సత్యంలో నడిపించే బాటలు నడిస్తే మనం చాలా అభివృద్ధి చెందుతాం, చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. కళలు నశించిపోవటం కాదండి, కళలు అంతరించిపోతున్నాయి. వాళ్ళు వేసే ఎంత మేకప్ చేసుకోవాలంటే ఎంత కష్టం అండి. మేకప్ చేయించుకొని వాళ్ళు నటించటము, వాళ్ళు ఎన్ని గంటలు అలా ఉంచి మనం చూడాలని మనం ఎంతో ఆతృతతో వాళ్ళు వేచి చూడటం అనేది ఎంత కష్టం అండి. అది నాట్య రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఏ రంగంలో అయినా కూడా మనం సినిమాలు చూస్తుంటాం. అదంతా ఒక కట్ అని వాటి మీద నడుస్తుంటుంది. అదే నాటకం అయితే అసలు అనేదే ఉండదు, నిత్యం నడుస్తూనే ఉండాలి. మనం నాట్యమైనా నాటక రంగమైనా మనం తెర వెనుక కాకుండా తెర ముందు చేస్తూనే ఉండాలి. అది ఆగటం అనేది ఉండదన్నమాట. అది మీరు గ్రహిస్తే బాగుంటుంది. మీరు నాటకాలు చూడండి, నాట్య ప్రదర్శనలు చూడండి, మీరు ఆనందపడతారు. అది వరకు అంతరించిపోకుండా మీరు చూస్తూ ఉంటే బాగుంటుందని నా మనవి.